కిషన్ పేపర్స్ ఇచ్చాంగా ఏమ్మా థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సబ్జెక్టు 4. నమస్కారం. రాజమహేంద్రవరంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ 2025ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద. ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్. మీరు గమనించినట్లయితే 2024లో 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆ టోర్నమెంట్లో కూడా సుమారు 5 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా పాల్గొవడం, మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తూ ఉంది. సుమారు 1300 మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. 5 కేటగిరీస్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి, రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది. కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి అన్నీ కూడా తిరిగాం. చాలా బాగుంది నగరం. ఇంకా మీరు టూరిజంని బాగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా సూచనలు ఇస్తారు. ఇంకొక అంశం, లాస్ట్ ఇయరే 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెట్టున్నాం టోర్నమెంట్. ఆ ఖేలో ఇండియా టోర్నమెంట్ కూడా బ్యాడ్మింటన్ రాజమహేంద్రవరానికి రావడానికి నా వంతు కృషి కూడా చేస్తానని మీడియా సాక్షిగా అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్, సింగిల్స్ మెన్, సిమిలర్లీ డబుల్స్ ఉమెన్, డబుల్స్ మెన్ అండ్ మిక్స్ డబుల్స్ అన్ని 5 గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ 3 రోజులు జరుగుతాయి. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దర్ అరేంజ్మెంట్స్. అంతా కూడా ఇక్కడ అసోసియేషన్తో చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరగడం, మన రాజమండ్రి జరగడం, వాటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం కూడా మనందరికీ అదృష్టంగా. ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది. సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతారు. పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ అయ్యాయి. థ్యాంక్ యూ. సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రి ఇనాగరేషన్ ఫంక్షన్ పాత్రికేయుల సోదరులు అందరికీ మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ గత 4 రోజులుగా 21st నుంచి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరుగుతాయి. 2 వెన్యూస్లో జరిగినాయి. స్వప్న స్టేడియం ప్లస్ ఆర్ఎంసీ. నిన్నటితో క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈరోజు మెయిన్ డ్రా స్టార్ట్ అయింది. మెయిన్ డ్రా ఇనాగరేషన్ అప్పుడే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు రాజమండ్రి ఆర్జెట్ వాసు గారు, అలాగే మా స్టేట్ సెక్రటరీ గారు అంగంజల్ గారు వీళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిగింది. రాజమండ్రిలో సీనియర్ ర్యాంకింగ్ చేరుకోవడం మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ టోర్నమెంట్ని మాకు అడిగిన వెంటనే కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ని దేశం నలుమూల ఇంత అద్భుతంగా జరుగుతుందని మీ ద్వారా బయటకు వెళ్తాం, మీ అందరి ద్వారా వెళ్తాం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఇండియన్ లీగ్ సెట్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ శ్రీ కలెక్టర్ గారితో
అలాగే మన ఎమ్మెల్యే గారితో మన అందరితోటి కూడా ఎస్పీ గారితో అందరితో ప్రత్యేకమైన నగరం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం